ఏమా, కాస్త కాఫీ ఉడికేస్తావా? అంటే మాయ. ఏమా, పాలైపోయా? కొంప తీసి ఈయన కోసం దాచించిన కప్పుడు పాలు చూసేసారా ఏంటి? అవును మాయ. పర్లేదులేమా, నువ్వేం చేస్తావు? అమ్మా ఇప్పుడు బాగున్నారమ్మా ఏమంటారండి? అవి మీ నాన్న కోసం అన్ని కలిసి వెళ్ళాడు. నాకిప్పుడు 70 ఏళ్ళు దాటిపోయి. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను చూసుకుంటే నా మీద నాకే బాధేస్తోంది, జాలేస్తోంది. ఇంకా ఎందుకు ఈ కట్టె బతికుందా అనిపిస్తోంది. ఇంకనయ్యా, నా భాగ్యం పుణ్యవాణి ఏ చెడు అలవాట్లు లేకపోవడం వల్లనేమో నా పనులు నేను చేసుకోవడానికి నా శరీరం ఇంకా కొంతైనా సహకరిస్తుంది. నన్ను ఒంటరిని చేసి నువ్వు ఒక్కతివే వెళ్ళిపోయావు చూడు. అసలు నిన్న అనాలి భాగ్యం. నువ్వే కాక ఉంటుంటే కుక్కడు కాఫీ కోసం ఇలా నోరు చాచి అడిగేవాళ్ళ చెప్పు. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి. మన అబ్బాయి వాడి కుటుంబం కోసం రెక్కలు ముక్కలు చేసుకుని జీవితం వెళ్ళదీస్తున్నాడు. వాళ్ళ కష్టానికి మళ్ళీ నేనొక్కడిని భారంగా. మావయ్య గారు అయితే ఇంకొక గంట ఆగి ఫోన్ చేసేస్తారు. కానీ ఈయన ఇప్పుడు లేచి ఆఫీస్కి వెళ్లే ముందు కాఫీ కావాలంటున్నారు, అది కూడా చిక్కటిగా. ఇదంతా వాళ్ళ అమ్మ చేసిన అలవాటు. ఆవిడ పోయినా ఈ నుంచి ఆయన అలవాటు పోగొట్టలేకపోతున్నాను. ఇదంతా నా కర్మ. భాగ్యం, నా శక్తి మేరకు రెక్కలు ముక్కలు చేసుకుని కొడుకుని ప్రయోజకుడిని చేశాను. ఒక్కడే నలుసు కావద్దు, వాడి మీదే ఆశలన్నీ పెట్టుకుని అపూర్వంగా పెంచాను. నా పిచ్చిగానే నేనేమిటి, నువ్వు కూడా పెంచావనుకో. నీకు తెలుసుగా, వాడికి ఏదైనా చిన్న బాధ కలిగితే తట్టుకోలేకపోయేవాడిని, తలడిల్లిపోయేవాడిని. వాడు నోరు తెరిచి అడిగితే చాలు, అప్పో సొప్పో చేసినా ఎంత కష్టమైనదైనా తెచ్చిపెట్టేవాడిని. అయినా జీవిత చరమాంకంలో నేను ఇప్పుడు చేయగలిగింది ఏమిటి కనుక
గతాన్ని అది మిగిల్చిన తీపి గుర్తోడి నెమరేసుకుంటూ ఉండడం మాత్రం అదే నేను చేయగలిగేది. పడికా లేవలేదా అమ్మా? లేదు మావయ్య గారు, బాగా అలసిపోయినట్టున్నారు. తిన్న వెంటనే పడుకేసేసారు. లేకమంటారా అండి? వద్దులే తల్లి, పడుకొని మళ్ళీ ఎన్ని రోజులకి బంగారం లాంటి నిద్ర దొరుకుతుందో వాడికి. అయినా వీడు అమెరికాలో ఉద్యోగం చేయవలసిన వాడు నా కోసం ఇక్కడే ఉండిపోయాడు పాపం. అయినా అమెరికా టైమింగ్స్ లా ఉండే ఉద్యోగాలే చేస్తున్నాడు. వీడికి రాత్రి నాకు పగలు. ఏదైనా నేను రాజ్యసంగా బతికాను అంటే నువ్వు అలవాటు చేసిన చిక్కటి కాఫీతోనే. అదే కోడల పిల్ల అనుసరిస్తోంది. కానీ ఏం చేస్తాం, పాలు అయిపోయాయట. చూసేవా భాగ్యం, ఆ ఒక్క చుక్క కాఫీ పడకపోయేసరికి తల బద్దలైపోతుంది, నాలుక జివ్వుని లాగేస్తుంది. అయ్యో నా మతిమంట. ఒకప్పుడు ఉన్నానుగా, పాపం ముసలాయన నోరు తెరిచి అడిగాడు కాఫీ ఉంటే ఇయ్యమ్మా అని. ఇవ్వచ్చుగా. ఉన్న కప్పుడు పాలు ఆయనకే ఇచ్చేస్తే మరి మా ఆయనకేమి ఇవ్వాలి? ఆయన వయసులో పెద్ద అయినా పాపం చూడు ఎలా తడిలేని నాలుకని ఎలా చప్పరిస్తున్నాడు. నీకే నువ్వు బాగానే చెప్తావు. నువ్వు ఎంత తొందరగా ఖాళీ అయిపోతే అంత హాయిగా ఉంటుంది కదా నీకు. అది కాదు, పెద్ద అయిన బాధను చూసి ఏదో నీకు చెప్పాలనిపించి చెప్పారు. పోనీ ఓ పని చేయకూడదు? ఏంటో? నాకు సాయం ఇంకొక కప్పుడు నీళ్లు కలిపి 2 కప్పులు కాఫీ కలిపామనుకో, ఓ కప్పు మీ మామగారికి, ఇంకో కప్పు మీ ఆయనకి. ప్రాబ్లం సాల్వ్డ్. చాలులే. నీకు వచ్చిన ఆ పాట ఆలోచన నాకు రాలేదనా, లేకపోతే నాకు అంత తెలియటట్లు లేవనా? మా అత్తగారు చేసిన అలవాటు ఆవిడ పోయినా ఈయనకి ఆవిడ అలవాటు చేసిన కాఫీ అలవాటు మాత్రం పోలేదాయే. నువ్వు చెప్పే లాజిక్ బాగానే ఉందనుకో, పోనీ పక్కింటి వాళ్ళని అడిగి చూడొచ్చుగా. అది జరిగింది. వాళ్ళింట్లోనూ అనుకోని అతిథులు ఎవరో వచ్చారట, వాళ్ళన్నీ వాళ్ళకే సరిపోయాయంట. సర్లే, చెప్పాల్సింది చెప్పాను, నా బాధ్యతగా చెప్పాలనిపించింది చెప్పాను. మావయ్య కట్టుకున్న మొగుడా మావయ్య ఎవరికి ఇచ్చుకుంటావో నీ ఇష్టం. కాఫీ విషయం మర్చిపోయినట్టున్నారు మావయ్య గారు. అవును, మా ఆయనకి కాఫీ ఇచ్చేటప్పుడు మావయ్య గారు కనుక చూస్తే అమ్మో నేను అబద్ధం చెప్పినట్టు అవ్వదు. పోనీ కప్పుడు పాలు చెప్పినట్టు ఈ పాలల్లోనే ఇంకో కప్పు నీళ్లు పోసి కాఫీ పెట్టేస్తే కాఫీ పాచిపడిపోదు. లేదు, ఈయనకి చిక్కటి కాఫీ ఉండాలి, లేకపోతే కాఫీ తాగరు. ఇన్నాళ్ళ నుంచి నేను చూడట్లేదు. పోనీ ఆయనకి ఈ విషయం చెప్పి చూస్తే. తండ్రి అంటే పిచ్చి ప్రేమ. నాకొద్దు కాఫీ, మొత్తం నాన్నగారికే ఇచ్చేమని తను మాత్రం అవస్థలు పడుతూ ఉంటారు. అసలే నైట్ డ్యూటీకి కూడా వెళ్ళాలి. వద్దులే. మావయ్య గారు లేచేలోగా ఈయన లేచేస్తే బాగుండు. గుట్టు చప్పుడు కాకుండా కాఫీ ఇచ్చేస్తాను. ఏమండి లేవండి,
సంజయ్ సమయం అవుతుంది. లేవండి, ఆఫీస్కి టైం అవుతుంది మీకు. అప్పుడే సాయంత్రం అయిపోయిందా? వెళ్ళి మొహం కట్టుకుని రండి, కాఫీ ఇస్తా. ఏమండి, కాఫీ లోపల పెట్టాను, తాగేసి. ఏం చేస్తున్నాడు? ఆడుకున్నారయ్యా. ఏమి రుచి! అవును, నాన్న తాగడం లేదు. కొంచెం ఇస్తే పోలే. మాయ గారు, మాయ గారు, ఏమండి, 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 తొందరగా రండి. మాయ గారు, మాయ గారు, ఏమండి, తొందరగా రండి. అబ్బా వస్తున్నాగా. మా నాన్న కూడా కొంచెం కాఫీ ఇద్దామని ఆగా. తెస్తున్నాను. తొందరగా రండి మీరు. అన్నిటికీ తొందర. వస్తున్నాను. రండి తొందరగా. వస్తున్నా. కొడుకు తీసాడేమో. రేపు ఒకసారి నాన్న కాఫీ అంటే చిన్నప్పటి నుంచి వాడు చచ్చేది ఇష్టం. తీసుకోవాలన్నా ఒక్కదాన్నా కూడా నన్ను వదిలిపెట్టిపోయాను. నా పేగు పద్దలే లేదు. మీ కోడలు నీకు ఇష్టమైన కాఫీ కల్పించరా? కానీ రానా కప్పుడు బాయ్ గారు చివరి కొరకు తీరుకుంటేనే వెళ్ళిపోయి కాదు